ఇన్సూరెన్స్ తీసుకోనోడు మూర్ఖుడు. బికాస్ నువ్వు జీవితకాలం మంచిగా ఉంటావంటే అది నిజం కాదు. రైట్. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు డబ్బు పుట్టకపోతే నీ పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ నీకు ఇన్సూరెన్స్ ఉంటే నీకు ఒక సెక్టర్ ఆఫ్ హాస్పిటల్ అలాట్మెంట్ ఉంటుంది కదా. ఒక డాక్టర్ అలాటెడ్ ఉంటాడు, ఒక ట్రీట్మెంట్ అలాటెడ్ ఉంటుంది. అట్లీస్ట్ నువ్వు దేహి అని అడుక్కోవాల్సిన టైం ఉండదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వై పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఆన్ దట్ నాకు అర్థం కాదు. ఎంతసేపు దావతులు చేసుకోవాలి, ఆటలను కోయాలి, అది చేయాలి, ఇది చేయాలి, తమాషా చేయాలి, ఒక 20-30 మందికి భోజనం పెట్టాలి, ఈ బంగారం కొనాలి, బట్టలు కొనాలి, ఆశలు కొనాలి, మట్టి, ఇవన్నీ వేస్ట్. హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నాకాల్సిందే. అండ్ హాస్పిటల్ బిల్స్ నీ చేతిలో ఉండవు. కోవిడ్ నేర్పించలే, ₹1,00,000 బిల్లు 50 లక్షలు 60 లక్షలు ఎట్లయితుందో. నీకు ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు మనిషి కిందన్నా మిగులుతావు, లేకపోతే వేస్ట్.